విడవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం చందంగా ఉంటుంది రైల్వే శాఖలో పనిచేసేటటువంటి టీసీల యొక్క ఇది టికెట్ బుకింగ్ క్లర్కుల యొక్క బాధ. ఇప్పుడు ఒక దాన్ని ఏమంటారు, స్లీపరు, థర్డ్ క్లాసు, సెకండ్ క్లాసు, ఫస్ట్ క్లాస్, ఇవన్నీ రిజర్వేషన్. ఒకవేళ అయితే అక్కడ 100 సీట్లు ఉన్నాయి అనుకుంటే 200, 300, 400, 500 మంది కూడా ఆశిస్తుంటారు. అప్పుడు వాళ్ళందరికీ ఆర్ఏసీ రిజర్వేషన్ ఆన్ చైర్ కార్ కానీ, లేదంటే కనుక మిగతా వాళ్ళకి లేకుండా పోతుంది, డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ ఏంటి, జనరల్ బోగి. ఒక బోగిలో ఎంతమంది పడతారు? 200, 250 అంటే కంఫర్ట్ కూర్చుంటారు. కాస్త రష్ అంటే 300 వరకు అంటే పర్లేదు. ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి ఒక బుకింగ్ క్లర్కు పైనుండి హైదరాబాద్ నుండి వస్తున్నటువంటి ట్రైను విశాఖపట్నానికి పోతుంది. అందులో ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఉన్న బుకింగ్ క్లర్క్ ఎట్ట తెలుసుది? తెలియదు. కాబట్టి ఎంతమంది వచ్చి టికెట్ అడుగుతారో అంతమందికి ఇస్తాడు. ఆ భోగి 300 మంది పట్టేదైతే 500 మంది ఎక్కితే తొక్కిసలాట, తోపులాట, గందరగోళం. ఇది ఆ టికెట్ బుకింగ్ క్లర్క్ తప్ప, రైల్వే శాఖ తప్ప. ఒకవేళ అక్కడ టికెట్ బుకింగ్ క్లర్క్ కనుక నేను టికెట్లు ఇవ్వను అన్నాడు అనుకోండి, ప్రయాణికులు అక్కడ గొడవ చేస్తారు, నువ్వెవడు ఇవ్వను అని చెప్పడానికి అంటారు. ఇది నిజమైనటువంటి సమస్య. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నిన్న ఏదైతే మొన్న రైల్వే స్టేషన్ ఢిల్లీలో తొక్కిసలాట జరిగింది, చనిపోయినటువంటి ఉదంతానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు విచారిస్తున్న సందర్భంగా టిక్కెట్లు ఎక్కువ మందికి ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి ప్రశ్నించింది న్యాయస్థానం. ఎంతమందికి ఇవ్వాలో క్లర్క్ చేతుల్లో లేదు. రైల్వే శాఖ ఒక గైడ్లైన్స్ ఏమి ఇవ్వలేదు. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 బోగీలు జనరల్ బోగీలు ఉన్నాయి. 5 బోగీలకు గాను 200, 1000 మందికే టికెట్లు, 1000 టికెట్లు ఇవ్వాలి, లేదా 1500 టికెట్లు ఇవ్వాలి అని వాళ్ళకి చెప్పలా. దానివల్ల ఎదురవుతున్న సమస్య. ఇప్పుడు కోర్టు ప్రశ్నించిన తర్వాతనన్నా దీని మీద మార్పులు ఏమైనా జరిగితే బాగానే ఉంటుంది.